ద్రౌపది వస్త్రాభరణం అంటే స్టేజ్ మీద చీరలాగుతారేమో. ఎవడా లాగేది? నరికెత్తాను ఒక్కొక్కడిని. నువ్వు వచ్చి చీర కట్టుకుని అక్కడ నించో, మిగతాదంతా నేను చూసుకుంటా. ఏం గెటప్ ఏంటో. అలా ఎక్స్క్యూజ్ మీ, స్కిట్ లో ఏదో క్యారెక్టర్ ఉందన్నారు. రే ఎప్పటికైనా దునపోతు క్యారెక్టర్ అన్నారు, ఇక్కడికి మేకప్ వేయండి రా. దునిపోతానండి. సోదరా దుశ్శాసన, ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము. అగ్రస, ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను. మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు డాక్టర్ల మీద చందలు అడుక్కునే బుద్ధి పోలేదు నా యాలకన్నా. ఎలిసేర్లాగా అగ్రస, నాకు అర్థమైంది. అయ్యలాగా. నేను ఇప్పుడు ఆ చీర లాగుతాను. ఎవడొచ్చి ఏం పీగుతాడో నేను చూస్తాను మిత్రులారా. గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈడెందుకు వచ్చాడు? పాపనగానే పెద్ద కూడా వచ్చేసాడు పరిగెత్తుకుంటా. ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలోడు కూర్చొని ఉన్నాడు. ఆడి ముందు చీర లాగచ్చా లేదని కూడా లేదురా నీకు. నేను చూడడానికి పండు ముసలోళ్ళు ఉంటాను కానీ పోకిరిలో పండుగ టైపు పళ్ళు రాలిపోతాయి దరిద్రుడే. చీర లాగుతాను అక్కడ చీర నా పంచల గత పగడతా నీ దరిద్రు కొట్టేదవా. ఆగరే అందరి బంధువయ్యా భద్రాచలరా. రామా, మీ జుట్టేంటి ఇలా తెల్లగా అయిపోయింది? మెయింటెనెన్స్ లేక మెరిసిపోయిందా? ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా? అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో. రే కండక్టర్, అది కాదురా. ఊరుకోండి. అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా? మాట్లాడరేమ్మా? ఓ, వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా? నాకు మటుకు ఇచ్చారా ఏంటి? ఫ్లోలో ఏదొస్తే చెప్పేయట్లేదు, మీరేమీ మారలేదు. దశరథ మహారాజా, కళ్ళ కింద ఆ రంగేంటి? మొన్న పండగగానే ఇచ్చారా ఏంటి? లక్ష్మణ, నువ్వేంటి ఇలా బలిసిపోయావు? భరత శత్రుఘ్నులారా మీరేంటి బాణాలు వదిలేసి గదలు పట్టుకున్నారు? రామా, ఏంటి డ్రామా? నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇదిగో సామే, ఆయన రాముడు కాదు, భీష్ముడు, ఈయన ధృతరాష్ట్రుడు, ఈయన దుర్యోధనుడు, దుశ్శాసనుడే. మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు? నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా వేసుకొచ్చాను. ఓర్ నీ అయ్యే నీకు దండం పెడతాను. వేరే ఇంకో గిట్టపేసుకుంటా. గెటప్ అండి. ఆడ టెలిపండి ముందే లాగే లాగే. కాదు యావి నీ కేట పని పాట లేదట. దొరికినట్టు కొట్టడమేనా? క్యాటల్ చేంజ్ చేంజ్ అంతే. చేంజ్ ముసలా కొడుకు, ఈ కోడి ప్యాంట్ గడ మాట్లాడేంట్రా? డైలాగ్ మర్చిపోయి ఉంటాడు, నువ్వు కానిచ్చాయి. ఓయ్ పంచాలే. అమ్మా అన్నం తింటావా తల్లా? చెప్పమ్మా, అన్నికి బీపీ వచ్చినప్పుడల్లా మాకు వీపులు ఆచిపోతాయా? ఎందుకు అలా నిలబడ్డావా? కుర్చీగా లేకరామంత వేట. ఏటాస్ చీరలాగరా అని చెప్పినట్టు కుర్చీదానా అని అడుగుతావేంటి? నేను దీన్ని చీర లాగినంటే ఆడు నా పేగి లాగేసేలాగా ఉన్నాడు. ఏం కళ్ళు కనపట్లేదా? నా కళ్ళు కనబడవు కదరా బాబు. కనబడినోడు చీర లాగితే టేట్ లాగితే కాముకుండా. ఎంత నా చీరని సరే చిన్న వీక్నెస్ వచ్చేస్తుందిరా. ఆ వీక్నెస్ తో దరిద్ర వరుస 100 మందిని కనిపారేసు. ఇంకా సిగ్గురాలదు నీకు. ఏడ్సేవే, చీర కట్టాలన్నా అదే, లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా. అవును కదా. చీర లాగే అని చెప్పిన కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచుందో లాగే లాగే ఏటైతే తమని లాగేస్తా వచ్చాను. సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా? కళ్ళు ముందు లాగుతున్నానా? అయితే అటు తిరిగి లాగేస్తా. ఇందా నేను చిన్నబాదేస్తాను రా. అయినా మా బాబు మమ్మల్ని పెంచడే, కావాలంటే అన్నండి. ఏరా ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్ల పందెం కాదంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు? అంటే నా కళ్ళు కనబడవు కదా సార్, బ్లైండ్ ఏమని చెప్దామని. ఊరే ఇలాంటి ఎదో ఒకటి కన్నాక అసహ్యం వేస్తది. 100 మందిని ఎలా కన్నావురా? కళ్ళు ఉన్నోడు కంటే 100 పనులు ఉంటాయి సార్. కళ్ళు ఉన్నోడికి ఏముంటది? సార్ లేడీస్ ముందు కొడతారేంటి? ప్యాకలు తెచ్చిందాడు, ప్యాకెట్ ఆడిచ్చిందాడు. కావాలంటే వాడి కొట్టండి, మధ్యలో నన్ను కొడతారేంటి? ఊరే మాకు గొడవలు పెడతావరా? నీ హ్యాండ్ కంత రైజింగ్ ఆపండి సార్, లాగడానికి వచ్చింది ఆడు. లాగి పెట్టి కొట్టేది నన్న. కావాలంటే ఆడు కొట్టుకోండి సార్. ఇది వాడతావా? ఒరే నిన్ను ఇప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు. మా అమ్మ కాపాడుతుంది. మీ అమ్మ
అన్నట్టు అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? తలకే ఉందా నీకు అసలు? పైన 10 ఉంటే తలకే ఉందని అడుగుతారండి క్రేజీ ఫెలో. సంబంధం లేని అంటే చేస్తారా? ఈ కర్ర మీరు చీరలు అంటారా? చీరలు జిక్కుమని గాంధారి రావే పారిపోదాము. ఇప్పుడు నేను దుర్యోధనుడే, నువ్వు దుశ్శాసనుడివే. నువ్వు చీరలు లాక్కంటుంటావు, నేను చూస్తున్నావు. ఎలా సోదరా దుశ్శాసన, వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము. లాగాలి అమ్మ చూసిన చాలు కానే ముందు సార్ తోచిదే, దుశ్శాసనుడు చీర లాగితేమో తంతండో, ఈయన చీర లాగమంతేమో కప్పుతండో. అసలు భారతంలో ఇలా ఉందాట. ఇలాగే ఉండాలి. ఆ రోజు చీర లాగిన ఎవడన్నా కొట్టినా చుట్టూ ఉన్న చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు, అని లక్షల మంది చచ్చేవారు కాదు. అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు. దేవుడిలా కాపాడలేదు, కాపాడిన వాడే దేవుడు. Very well done. Wow, wow. What a beautiful message. Hearty congratulations. థ్యాంక్ యూ సార్. I want to see your father in my office. నీకు విషయం చెప్పాలి. చెప్పండి సార్. వినిపిస్తుందా? బ్రహ్మాండంగా ఇరిపిస్తుంది, చెప్పండి సార్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. బుక్ మీద మర్చేంటి? మైక్ పనిచేస్తుంది అనమాట. అన్ని చెకింగ్లే. నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, థ్యాంక్స్ అనే మాట చెప్పనా, నేను హ్యాపీగా ఉంచనా? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే నేను కలవడానికి ఇలా 18 ఏళ్ళు వేస్ట్ చేయను, 8 ఏళ్ళకో కలిసేస్తా. అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా. బాబు, జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది. ఈసారి వెళ్తే జీడిపప్పు రాలేదు, కిస్మిస్ రాలేదు, మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికిందంతో సంతోషపడాలి. అయ్యుండదు అని ఎవడన్నాడు? చంపేయాలండి. ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రాదా? ఇది కూడా అంతే. ఈసారి వెళ్తే జీడిపప్పు పెడతారు. ఒరే కండక్టర్, వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది, హోల్డ్ అని చెప్పు. హోల్డ్ ఆన్. దిగండి అమ్మా. సార్, ఆల్ ది బెస్ట్ సార్. బట్ ఫాలో అవుతున్నాడు. ఓకేనా? జాగ్రత్త. బాయ్. నేను ఒకరిని చూపిస్తాను, కొడతావా? ఏం మాట్లాడతావు ఇన్ని రోజులు వెనకాల తిరుగుతుంటే ఆడినే వండ కొట్టమంటావంటే నువ్వు ఆడదానివా రౌడీ చెడరా? వచ్చాడు. ఆడా ప్లీజ్ కొట్టు కొట్టు. మేషారు. అబ్బా, ఎవరు నువ్వు? చెప్పను. అబ్బా, ఎందుకు కొడతావు? చెప్పను. చెప్పుకోట్టు చెప్పను. ఎవరిని కొడుతున్నావో ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా? ఉంది. క్లారిటీ ఉంటే సరిపోదు, కొట్టడంలో క్వాలిటీ కావాలి. అవునా? మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు. తీకపోయినా కొడతా. ఐ వాంట్ క్వాలిటీ. ఏంట్రా క్వాలిటీ నీ అయ్యా? అబ్బా, ఏంటిది చేతి నిండా ఈ మట్టి ఏంటి? కడుక్కొచ్చి కొడితే నేను ఏమన్నా వద్దంటానా? చెప్తే వినవే? అబ్బా, ఆగు ఆగు.
నువ్వు కర్రన మార్చు నేను సత్తన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ ఆల్రెడీ కావాలా నీకు అబ్బా పాప కనెక్ట్ అవుతున్నట్టుంది కుమ్మెత్త పోలా వాడి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట వాడిని ఇప్పుడు కొట్టాలనుంది. అమ్మ వద్దు, నాన్నకు తెలిసిపోతుంది. తిడతాను వాడిని. బండ సచ్చినోడా, పందికొక్కు. ఏమనుకోకు, బూతులు వచ్చేస్తున్నాయి. నీ అబ్బా, నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత అరవలేదు తెలుసా. నువ్వేంటి అలా చూస్తున్నా? నేను కూడా లైఫ్ లో ఎప్పుడు షాక్ అవ్వలేదు తెలుసా. నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను కానీ మా ఎదవలేదు చచ్చిపోయేవాళ్ళు. ఏంటి నువ్వు చదువులు తల్లివని, సరస్వతి దేవివని, తలెత్తి చూడవని, నోరెత్తి మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి ఆడి ఎగురుతున్నావు. అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం కావట్లా. నీకొకటి చెప్పనా, ఇది నేను అన్న తర్వాత ఈ ప్రపంచంలో తెలిసింది నీకే. అయితే నీకో విషయం తెలియాలి. ఏంటి? నేను మీ కాలేజ్ స్టూడెంట్నే కాదు, నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను. నాకు తెలుసు. నీకెలా తెలుసు? నువ్వే అన్నావుగా సరస్వతీదేవని. సరస్వతీదేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరో? నువ్వు పైకి కనబడవు గానీ మామూలుగానేం కాదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీగా ఉంచావు. నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని, ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని, ఏదైనా చెయ్యాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేని లైఫ్ నాది. చివరికి నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, నాకు కోపం వస్తుందని, నాకు ఏడుపు వస్తుందని, ఆఖరికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ లో రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు. ఏంటిది? లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజ్ లో రాసుకున్నాను. వాటిలో ఏది తీరినా ఆ పేజ్ చింపి విసిరి పారేస్తాను. ఎప్పటికైనా ఈ పేజ్లన్నీ చింపి అట్టను విసిరి కొట్టాలనుంది. ఏం లేదు సార్, వెళ్ళిపోతున్నాం. ఏ పోలీసులతో గొడవ పెట్టుకున్నావా? వద్దు. ఎందుకు? డైరీలో రాసుకున్నావు కదా. బైక్ అంతా లేవు, బైక్ కావాలరా నీకు? అంటే ట్రైన్ తోలేవాడు ట్రైన్ అంత ఉంటాడా? ఏంద్రాయిలు లాటరీలతో కాదురా, చూపుతో చంపేస్తా.